సూపర్ హీరోస్ ఈ జోనర్లో కనుక పర్ఫెక్ట్గా మూవీ తీస్తే పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా ఎంటర్టైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు. అసలు మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా వచ్చిన సూపర్ హీరో మూవీస్ విషయానికి వస్తే నెంబర్ 1 హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఫిలిం. లార్డ్ హనుమాన్ డివైన్ పవర్స్ ఒక నార్మల్ బాయ్ కి రావడం, అతను ఈవిల్ ఫోర్సెస్ మీద అగైనిస్ట్ గా ఎలా ఫైట్ చేశాడు అనే విషయాన్ని మైథలాజికల్ వేలో కన్వే చేశారు. నెంబర్ 2 మిరాయ్. శక్తివంతమైన పురాతన పుస్తకాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న దృష్ట సంహారం అండ్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సూపర్ హీరోగా ఎదిగే సూపర్ యోధా గురించే ఈ కాన్సెప్ట్. నెంబర్ 3 క్రిష్ సిరీస్. ఇండియన్ మోస్ట్ పాపులర్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ అంటే ఇదే. 2003లో వచ్చిన కోహి మిల్గయా అనే ఒక సైన్స్ ఫిక్షన్ ఆరిజిన్ స్టోరీతో స్టార్ట్ అయ్యి తర్వాత క్రిష్ అండ్ క్రిష్ 3 కూడా వచ్చాయి. ఒక ఏలియన్ నుంచి సూపర్ పవర్స్ తీసుకున్న రోహిత్ కి అతని ద్వారా తన కొడుకైన కృష్ణకి వచ్చిన సూపర్ పవర్స్ తో సొసైటీలో జరుగుతున్న దారుణాలను అరికడుతూ ఉంటాడు. ఇట్స్ ఏ మోరల్ డ్యూటీ. నెంబర్ 4 మిన్నల్ మురళి. పిడుగుపాటు గురి సూపర్ పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకున్న ఒక సామాన్యుడు సూపర్ హీరోగా ఎలా ఎదిగాడు అనే దానిపై గ్రౌండెడ్, ఫన్నీ అండ్ ఎమోషనల్ వేలో చూపించారు. నెంబర్ 5 లోకా చాప్టర్ 1. ఇట్స్ ఏ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో ఇన్ ఇండియన్ సినిమా. చంద్ర అనే ఒక అమ్మాయి సూపర్ పవర్స్ తో ఒక వ్యాంపైర్ గా ఎలా ఎదిగింది, చీకటి సామ్రాజ్యాన్ని ఎలా అంతం చేసింది అనేదే కాన్సెప్ట్. నెంబర్ 6 బ్రహ్మాస్త్ర. భారతీయ పురాణాలను ప్రెజెంట్ ఫ్యాంటసీ వాళ్ళతో మిక్స్ చేసి డిజైన్ చేసిన ఫ్యాంటసీ సూపర్ హీరో ఫిలిం. శివుని యొక్క అగ్ని అస్త్రాన్ని అగ్నిశక్తిగా లభించిన ఒక కామన్ మ్యాన్ డార్క్ వరల్డ్ పై చేసే యుద్ధమే పార్ట్ 1. నెంబర్ 7 రోబో. ఇది ఒక సైంటిస్ట్ క్రియేట్ చేసిన సూపర్ హీరో. చిట్టి అనే ఒక రోబో తన సూపర్ స్ట్రెంత్ అండ్ ఇంటెలిజెన్స్ తో ముందు సేవియర్ గా ఆ తర్వాత థ్రెట్ ని క్రియేట్ చేస్తాడు. ఇక 2.0 లో అయితే తన అడ్వాన్స్డ్ పవర్స్ అండ్ న్యూ విలన్స్ తో సరికొత్త యుద్ధాన్ని చూస్తాం. సో మన ఇండియన్ సూపర్ హీరోస్ లో బెస్ట్ అంటే వీళ్ళే. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరో కామెంట్ చేయండి.